జటాయుపురవాసాయ మరకతవల్లీ సమేతాయ విజయరాఘవాయ నమః. తిరుప్పుట్కుళి భగవద్ రామానుజుల వారు 8 సంవత్సరాల పాటు యాదవ ప్రకాశులనే గురువు వద్ద వేదాంత విద్యని అభ్యసించినది కంచి వద్దనున్న ఈ క్షేత్రంలోనే. ఆ తర్వాత వారు కాంచీపురానికి వెళ్లిపోయారు. ఇక్కడ స్వామి విజయరాఘవ పెరుమాళ్, అమ్మ మరకతవల్లి తాయార్ విజయకోటి విమానంలో వేంచేసి ఉన్నారు. వనవాస కాలంలో పంచవటిలో 2.5 సంవత్సరాలు సీతారామ లక్ష్మణులు కుటీరం నిర్మించుకుని ఉన్నారని శ్రీరామాయణం చెప్పింది. ఆ చివరి సమయంలో మాయలేడి వల్ల మోసపోయి సీత రావణుడి బారిన పడి లంక చేరింది. ఆమెను రక్షించాలని ప్రయత్నించిన జటాయువుకు రెక్కలు త్రుంచేశాడు రావణుడు. సీతను వెతుక్కుంటూ వచ్చిన శ్రీరాముడు కొన ఊపిరితో ఉన్న జటాయువును చూశాడు. అతణ్ణి విజయం పొందమని ఆశీర్వదించి సీతా సమాచారం చెప్పి ప్రాణం విడిచింది జటాయువు. రాముడు తన తండ్రికి చరమ సంస్కారం చేయలేదు, కాని జటాయువుకు బ్రహ్మమేధ సంస్కారం చేసి మోక్షమిచ్చాడు. ఆ సన్నివేశం జరిగిన చోటే ఈ తిరుప్పుట్కుళి. దశరథుడితో సమానంగా రాముడు పక్షిని ఆదరించాడు. అందుకే వైష్ణవ సంప్రదాయంలో జటాయువును మహారాజు, జటాయు మహారాజుగారంటారు. భగవంతుడు చూపే సమతా దృష్టికి ఇంతకంటే నిదర్శనమేమి కావాలి? దర్శించండి. ఇక్కడి అమ్మవారు సంతానప్రదురాలు. సంతానం కోరిన వారు శుచిగా స్నానం చేసి తడి వస్త్రాలతో పెసలు తేవాలి. వాటిని కొద్ది వేడి చేసి నివేదన చేస్తారు. దంపతుల కొంగులో మూట కడతారు. సన్నిధిలో నిద్రించాలి. 3 రోజులలో ఆ పెసలు మొలకలొస్తే సత్సంతానం కలుగుతుంది.